నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. ప్రపంచం మరో యుద్ధం అంచున నిలబడిందా? అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ కు అత్యంత కఠినమైన హెచ్చరిక జారీ చేశారు. అణు ఆయుధాల తయారీని తక్షణమే ఆపివేసి అమెరికా ప్రతిపాదించిన ఒప్పందానికి అంగీకరించకపోతే ఊహించని పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఇప్పటికే పర్షియన్ గల్ఫ్ ప్రాంతానికి అమెరికా భారీ యుద్ధ నౌకలను తరలించడంతో పశ్చిమ ఆసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. అసలు ట్రంప్ పెట్టిన డెడ్ లైన్ ఏంటి? ఇరాన్ దీనికి ఎలా స్పందించబోతుంది? ఇప్పుడు స్పెషల్ స్టోరీలో చూద్దాం. అమెరికా ఇరాన్ మధ్య దశాబ్దాల వైరం ఇప్పుడు క్లైమాక్స్ దశకు చేరుకుంది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తనదైన శైలిలో ఇరాన్ కు డూ ఆర్ డై ఆప్షన్ ను ఇచ్చేశారు. ఇరాన్ అణు కార్యక్రమాలను పూర్తిగా నిలిపివేయాలని, లేదంటే సైనిక చర్య తప్పదని ఆయన పరోక్షంగా హెచ్చరించారు. ఒప్పందం చేసుకోండి, లేదంటే నాశనం అవ్వండి అనే సంకేతాలను ట్రంప్ వైట్ హౌస్ నుండి పంపారు. ఇరాన్ గనుక అణు బాంబును తయారు చేసే ప్రయత్నం చేస్తే ఆ దేశంలోని అణు కేంద్రాలపై నేరుగా దాడులు చేయడానికి అమెరికా వెనకాడబోదని రక్షణ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ ఉద్రిక్తతల మధ్యే అమెరికా తన అత్యంత శక్తివంతమైన యుద్ధ నౌకలను మధ్య ప్రాచ్యానికి తరలించింది. ఇది కేవలం హెచ్చరిక మాత్రమే కాదు, ఏ క్షణమైనా దాడికి సంకేతం. ఇరాన్ చమురు ఎగుమతులను పూర్తిగా అడ్డుకోవడంతో పాటు ఆ దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసేలా మరిన్ని ఆంక్షలు విధించేందుకు ట్రంప్ సిద్ధమయ్యారు. ఒకవేళ ఇరాన్ చర్చలకు రాకపోతే అమెరికా నేతృత్వంలోని కూటమి ఇరాన్ సముద్ర జలాలను దిగ్బంధించే అవకాశం ఉంది. మరోవైపు ఇరాన్ కూడా వెనక్కి తగ్గటం లేదు. అమెరికా ఒత్తిడికి తలొగ్గే ప్రసక్తే లేదని ఆ దేశ సుప్రీం లీడర్ ఖమేనీ ప్రకటించారు. తమ ఆత్మరక్షణ కోసం ఎలాంటి చర్యలకైనా సిద్ధమని, అమెరికా యుద్ధ నౌకలు తమ లక్ష్యాలకు దూరంగా ఉండాలని హెచ్చరించారు. అయితే ఇరాన్ లోపల ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉండటం, ప్రజల్లో అసంతృప్తి పెరగటం ఆ దేశ పాలకులకు పెద్ద తలనొప్పిగా మారింది. ఈ నేపథ్యంలో ట్రంప్ ఇస్తున్న ఈ ఆఫర్ ను ఇరాన్ కాదనలేక, అలాగని ఒప్పుకోలేక సతమతమవుతుంది. ప్రపంచ దేశాలు, ముఖ్యంగా భారత్ వంటి దేశాలు ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తున్నాయి. ఎందుకంటే ఇరాన్ అమెరికా మధ్య యుద్ధం వస్తే ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు ఆకాశాన్ని తాకుతాయి. ట్రంప్ తన పాత మాక్సిమం ప్రెషర్ పాలసీని మళ్లీ అమలు చేస్తూ ఉండటంతో ఇరాన్ దిగిరాక తప్పని పరిస్థితి కనిపిస్తోంది. ఇక మరికొద్ది రోజుల్లో ఒమన్ లో జరగబోయే చర్చలు ఈ సంక్షోభానికి ముగింపు పలుకుతాయా, లేక పర్షియన్ గల్ఫ్ రక్తసిక్తమవుతుందా అన్నది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న.